మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము అంటే కారణం మన కళ్ళు. అలాంటి కళ్ళకే ప్రాబ్లమ్ వస్తే, ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం స్పెట్స్ లేకుండా మనం చూడలేకపోతున్నామండి. ఈ స్పెట్స్ లేకుండా మనం ప్రపంచాన్ని చూడడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది అంటున్నారు. ఎండీ ఆయుర్వేద సిహెచ్ శ్వేత గారు. అసలుకి ఈ హోమ్ రెమెడీ ఏంటి? మన ఐసైట్ ప్రాబ్లమ్‌ని ఎలా మనం రివర్స్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏజింగ్‌ని బట్టి మన సైట్ ప్రాబ్లమ్ వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. అసలుకి ఇలా మన ఐసైట్ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలు ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే మనం మీరు ఇందాక చెప్పినట్టు ఈ లోకాన్ని చూస్తున్నామంటే మన కళ్ళ వల్లే. అందుకే మనకి చెప్పారు పెద్దవాళ్ళు కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి. సో ఆయుర్వేదిక్‌లో కూడా దీన్ని పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్కిన్, చర్మం, వీటిని పంచేంద్రియాలు అంటాము. అండ్ అలాగే వాటి వాటి ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే ఇది ఎట్ ది సేమ్ టైం ఇంకా చెప్పడం జరిగింది ఏంటంటే అతియోగ, హీనయోగ అండ్ మిథ్యాయోగ అంటాము. వీటి వల్ల అంటే అతియోగ అంటే మనం యూజ్ చేయాల్సిన ఐని ఎక్కువగా ఇంత టైం చూడాల్సిన ఐని అంటే మనం యూజ్ చేయాల్సిన ఐని ఎక్కువగా యూజ్ చేసేయడం వల్ల, అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ కానీ స్క్రీన్స్ ఎక్కువ చూడడం, ఎక్కువ లైట్ని తీసుకోవడం వల్ల ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు మీరు అదే చూడండి, ఇప్పుడు ఎప్పుడన్నా మనము సౌండ్ వింటుంటే మనం డీజేస్ కానీ ఇవన్నీ విన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, కొంతసేపు మనకి వినిపించకపోవడం కానీ చెవులో సౌండ్ రావడం కానీ జరుగుతుంది. అదే అతియోగ అంటే మనకు ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది ప్రతిదానికి. దానికన్నా మించి మనం ఏమన్నా యూస్ చేస్తే కనుక దాని నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసేది ఏంటంటే స్క్రీన్ ఎక్కువ చూడడం, డిస్ప్లే కూడా ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నైట్ టైం ఎక్కువ యూసేజ్, నైట్ టైం పడుకోవడానికి టైం ఇచ్చాడు, అందుకే మనకి చీకటి అనేది వస్తుంది. బట్ ఆ టైంలో కూడా మనం వర్క్ అవ్వుకోవచ్చు కొందరేమో ఎంటర్టైన్మెంట్ కోసం కానీ టీవీ ఎక్కువ చూడడం కానీ ఇలా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. ఇంకా మిథ్యాయోగం అంటే ఏంటంటే యూస్ చేయాల్సిన దానికన్నా డిఫరెంట్గా యూస్ చేయడం. అంటే ఇప్పుడు ఇంత దూరం నుంచి టీవీ చూడాలి, కానీ మనం ఏంటి చాలా దగ్గర నుంచి చూస్తున్నాం, పెద్ద పెద్ద టీవీస్ పెట్టుకుంటున్నాము. బట్ దీని మధ్యన మనకి టీవీకి మనకి మధ్యన మినిమం 6 feet డిస్టెన్స్ అయితే ఉండాలి, కానీ అది ఉండట్లేదు. చాలా దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడడము ఇలా జరుగుతుంది. సో అది మిథ్యాయోగం. యూస్ చేయడానికన్నా డిఫరెంట్గా యూస్ చేయడం ఐస్ని. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్గా ఫోన్లో ఉండడం కానీ, అండ్ కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి లేకపోతే కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వర్కే అది ఇంకా సిస్టమ్ ల్యాప్టాప్ చూసుకుంటూ చేయడము అలాంటివి. సో అలా చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ ఐసైట్ కానీ, ఇంకా డ్రైనెస్ ఆఫ్ ఐ అంటే బాగా పొడిబారిపోవడం, మన ఐ పొడిబారిపోయి ఇచ్చింగ్ రావడం, రెడ్నెస్ రావడం, బాగా దురదపెట్టి నలుపుకుంటూ ఉంటారు. ఏంటంటే జరిగేది ఏం లేదు, డ్రైనెస్ రావడం వల్ల. మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉంటే మనకు ఒక సెక్రీషన్ ఉంటుంది ఐలో కూడా. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు స్కిన్కి మాయిశ్చర్ ఎలాగా అవసరమో ఐ కూడా మెయింటెనెన్స్కి మాయిశ్చర్ అలాగా. సో అవి లేకపోవడం, డ్రైగా అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ రావడము, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్పెట్స్ తీసి పక్కన పెడితే చూడలేని పరిస్థితి ఉంది, అంత మసకగా కనిపించడం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం యూస్ చేయాల్సిన దానికన్నా డిఫరెంట్గా యూస్ చేయడం, ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఐని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ రావడము, క్యారెట్ తినకపోవడము కానీ, ఇలాంటి విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ. అదేమంటే మేము ఫ్రైడ్ రైస్లో క్యారెట్ వేసి పెడుతున్నాం ఇలా అంటున్నారు, కానీ ఒక హెల్దీ మీల్ ఇప్పుడు మీరు ఫ్రైడ్ రైస్ తీసుకుందాం, క్యారెట్ ఎంత వేసుకుంటారు? ఒకటి వేసుకుంటారు క్యారెట్. ఈ ఫ్యామిలీ మొత్తానికి ఒక క్యారెట్ న్యూట్రియంట్ సప్లై సరిపోదు కదా. సో అందుకని ఒక హెల్దీ మీల్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటివి మెయింటైన్ చేసుకోవడము ఇలా ఉంటే కనుక ఐ సైట్కి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుంచి బయటపడవచ్చు. బట్ అవేమి మనం ఏం చేయట్లేదు కాబట్టి ఈ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మేడం, ఈరోజు మీరు చెప్పే హోమ్ రెమెడీ వల్ల మనం ఏదైతే స్పెట్స్ పెట్టుకుంటున్నామో సైట్ కోసం అది పక్కన పడేయచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ హోమ్ రెమెడీ ఏంటి, మనము ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా తీసుకోవాలి? ఇది సింపుల్గానే. ఇది ఏంటంటే మనకి త్రిఫల చాలామంది చాలా రకాలుగా చెప్తారు, వింటాం. బట్ నిజంగానే త్రిఫలాకి అంత పొటెన్సీ ఉంది. దాన్ని వాటర్తో తీసుకుంటే ఒకలా ఉంటుంది, గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే ఒకలా ఉంటుంది, నార్మల్ కోల్డ్ వాటర్తో తీసుకుంటే ఒకలా ఉంటుంది.
హనీతో తీసుకుంటే ఒకలాగా, తేనెతో తీసుకుంటే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఘృతం. ఘృతం అంటాము, అంటే నెయ్యి, ఆవు నెయ్యి. ఓకే మ్యామ్. ఆవు నెయ్యితో కనుక మనం రోజు ఎర్లీ మార్నింగ్ పడగడుపున మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు, మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు పడగడుపున మనం ఒక స్పూన్, అంటే 5 grams, ఒక స్పూన్ త్రిఫ్లా చూర్ణాన్ని దాన్ని గోఘృతంతో కనుక ఆవు నెయ్యితో కనుక మిక్స్ చేసి తీసుకోగలిగితే ఆ తర్వాత ఒక అరగంట ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. మీకు తాగాలనుకుంటే కనుక కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగగలిగితే కనుక ఇలా డైలీ చేస్తూ ఉంటే కనుక ఒక 1 to 2 months ఆర్ మ్యాక్సిమం 3 months చేస్తే కనుక మీ ఐసైట్, విజన్ కానీ ఇదంతా ఏదైతే ఉందో అది చాలా వరకు చేంజ్ వస్తుంది. మీరు ఇప్పుడు యూజ్ చేసే స్పెట్స్కి తక్కువ పవర్కి రావచ్చు. కొందరిలో చిన్నపిల్లల్లో అప్పుడే వచ్చిన వాళ్ళలో కానీ ఎవరికన్నా కానీ ఈజీగా కరెక్ట్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు వీళ్ళకి ఏంటంటే డోస్ అడ్జస్ట్మెంట్స్ అవసరము. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక మీకు డోస్ అడ్జస్ట్మెంట్ చెప్తారు. లేదు ఇలా కాకపోయినా మార్కెట్లో త్రిఫ్లా ఘృతం అని కూడా అవైలబిలిటీ ఉంది. యాక్చువల్లీ ఇదే మేము అవైలబిలిటీ ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏదైనా చేస్తే కనుక మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం వీటికి ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే మనం ఇందాక చెప్పాం కదా, అతి యోగా మిథ్యా యోగా అని, చెప్పిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం కానీ లేకపోతే సరిగ్గా తీసుకోకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. లేదా అంటే ఒక స్పూన్ అయితే సేఫ్ సైడ్, ఒక స్పూన్ విత్ గోఘృత కలుపుకుని ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. మ్యామ్ ఇది ఎవరైనా తీసుకోవచ్చా? ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవచ్చు. బట్ హై పవర్ ఉన్న వాళ్ళు తక్కువ రావడానికి, మరీ హై పవర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. దీంతో పాటు ఇంకొన్ని మెడిసిన్స్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంటాయి. అక్షి తర్పణ ఆర్ నేత్ర తర్పణ అంటాం. అలాంటి ప్రొసీజర్స్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ నార్మల్ షెడ్యూల్లో ఇది అలవాటు చేసుకుంటే యాక్చువల్లీ ఏంటంటే మనం చెప్తాము ఆయుర్వేదిక్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఒక స్పూన్ ఘృతం తీసుకోగలిగితే కనుక మన బాడీలో ఉండే చాలా వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్కి వీటన్నిటికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, సేవ్ అవుతాము. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మిల్క్, ఆవు పాలు కానీ ఆర్ గేదె పాలు అవైలబిలిటీ లేకపోతే గేదె పాలు, ఆవు పాలు నైట్ టైం పడుకునే ముందు తాగగలిగితే కనుక ఐస్కి చాలా మంచిది. సో విజన్కి కానీ ఐస్కి కానీ ఒక్కొక్క టైం షెడ్యూల్ ఉంది, ఇంకోసారి మాట్లాడుకుందాం. మిల్క్కి మార్నింగ్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ ఇలా తీసుకునే దాన్ని బట్టి మిల్క్ బెనిఫిట్స్ కూడా మారుతూ ఉంటాయి. నైట్ ఒక చిన్న మనం టీ, కాఫీలు తాగేదాంతో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగగలిగితే కనుక ఐకి చాలా మంచిది. ఇలా చేస్తూ ఉంటే కనుక మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే మ్యామ్, అంటే ఐసైట్ను మనం రివర్స్ చేసుకోవడానికి చాలా చక్కటి హోమ్ రెమెడీ అయితే చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్.